దక్షిణ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారికి, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు పెద్దలు బండి రమేష్ గారికి హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా మనమందరం కూడా వారితో పాటు ఉండి కార్యక్రమాన్ని నడిపించి ముందుకు సాగాలని మనం చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఎవరైతే వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ స్టేజ్ దగ్గరికి రావాలి. వారికి బ్యాచెస్ ఉన్నాయి. వాలంటీర్స్ ఇచ్చిన తర్వాత వారి వారి పనుల్లో వారు ఉండాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో తెలంగాణ సీఎం కప్ను సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సోదరుడు బండి రమేష్ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్పకుమార్ గారు, మరి మిగతా నాయకులందరూ కూడా, కూకట్పల్లిలో ఉన్నటువంటి ముఖ్య కాంగ్రెస్ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్య ఒకవైపు, స్పోర్ట్స్ను కూడా సమపాలనలో తీసుకెళ్లాలని, ముఖ్యంగా ఒలింపిక్స్ అయినప్పుడు రేవంత్ రెడ్డి గారు చలించిపోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద భారతదేశంలో మరి ఇన్ని మెడల్స్ వచ్చినాయంటే చాలా తక్కువగా వచ్చినాయి. మరి భారతదేశ జనాభా 1,40,000 కోట్లు ఉన్నటువంటి ఈ భారతదేశ జనాభాలో మరి ఇంత తక్కువ రావడం అనేది మనకు బాధాకరం. ఎందుకంటే ఇక్కడ సరైనటువంటి శిక్షణ లేదు, వాళ్ళకి సరైనటువంటి కోచింగ్ లేదనేది ఈరోజు ఆయన గమనించి అందుకే స్పోర్ట్స్ స్కూల్స్ను కూడా ఏర్పాటు చేయడం, మరి దానికి నిదర్శనంగా ఆదర్శంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, మరి ఇలాగే సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు అన్ని రకాలుగా అన్ని ప్లేసుల్లో అన్ని జిల్లాలలో కూడా ఎంతో కొంత ఇలాంటి విద్యార్థులను ఎంకరేజ్ చేయడానికి ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. నేను కూడా రాజకీయాల్లో యువతను ముందుకు తీసుకొచ్చి ఇది స్పోర్ట్స్ ద్వారానే తీర్చిదిద్దడం జరిగింది. ఒకవైపు ఎడ్యుకేషను, ఒకవైపు స్పోర్ట్స్ రెండు సమపాలనలో ఉండాలి. పిల్లలకు నిజంగా కూడా వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రెస్ తగ్గాలంటే ఈ స్పోర్ట్స్ ద్వారా కూడా స్ట్రెస్ తగ్గుతుంది, మంచి కూడా చదువుకుంటారు. మరి ఈ కార్యక్రమం నిర్వహించి ఇంతమందికి ఆదర్శంగా ఉన్నటువంటి సతీష్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి కాంగ్రెస్ నాయకులు సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి మరి మన ముఖ్యమంత్రి గారికి, మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈరోజు కూకట్పల్లి రమ్య గ్రౌండ్స్లో కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కల్చరల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సేరి సతీష్ రెడ్డి గారు మరియు వారి మిత్ర బృందంచే తెలంగాణ సీఎం కప్పు, వాలీబాల్ కప్పు టోర్నమెంట్స్ స్టార్ట్ అవుతా ఉన్నాయి. చాలా సంతోషకరమైన విషయం. తమ్ముడు సతీష్ రెడ్డి ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా చక్కగా ఆర్గనైజ్డ్గా చక్కటి పందాలో అతను ఏ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసే విధానం, ఈ కార్యక్రమం కూడా చక్కగా భగవంతుడి చక్కగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ క్రీడలు అనేవి ఒక రకంగా మనశ్శాంతిని ఇవ్వటమే కాకుండా మనసుకు ఉల్లాసాన్ని ఇవ్వటానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఒక యూనైటెడ్ కమ్యూనిటీని తయారు చేయడానికి కూడా ఈ క్రీడలు ఉపయోగపడతాయి అని చెప్పి నా భావన. ఎందుకంటే అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వచ్చి అందరూ కలుసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసే సిచ్యుయేషన్ ఇది. కాబట్టి ఇటువంటి క్రీడల ఈ కార్యక్రమం తీసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ కప్పు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మరి ఏదైతే మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిసారి చెప్తా ఉన్నారో
క్రీడలను అభివృద్ధి చేయాలి, సాంస్కృతిక కార్యక్రమాలు అభివృద్ధి కావాలి, ఈ సాంస్కృతిక ద్వారా మన ఈ టూరిజం కూడా డెవలప్ కావాలి అని చెప్పి కూడా ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఆశిస్తూ ఉన్నారో అటువంటి వాటికి ఇవన్నీ నాంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎక్కడికక్కడ రాష్ట్రంలో అన్ని మూలలా కూడా అన్ని చోట్ల కూడా ఇటువంటి కార్యక్రమాలు సాగాలి. అప్పుడే పిల్లల్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది.